నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. విపక్షంలో ఉన్నంత కాలం మైకులు ముందుకొచ్చిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ చెప్పే మాటల్లో మహిళల భద్రత, జవాబుదారీతనం ప్రధానంగా వినిపించేది. ఈ అంశాలపై ఆయన ఆవేశంగా ప్రసంగాలు చేసేవారు. దీంతో పవన్ కళ్యాణ్ ఆవేశంలో నిజాయితీ ఉందని నమ్మిన ప్రజలు ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించారు. ఫలితంగా పవన్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు అందుకున్నారు. అయితే అప్పుడున్న ఫైర్ ఇప్పుడు పవన్ లో పూర్తిగా పోయినట్లు కనిపిస్తుందని మాటలు జోరుగా వినిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎంగా మారిన తర్వాత ఆయన గతంలో చెప్పిన జవాబుదారీతనం నుంచి చాలా దూరంగా జరిగారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అప్పుడున్న ఫైర్ లేదు, రియాక్షన్ లేదని అంటున్నారు. సరిగ్గా యాక్షన్ చేసే టైం వచ్చేసరికి రియాక్షన్ లేకపోవడం ఏమిటంటూ సెటైర్లు వేస్తున్నారు. ఈయన ఆనాటి పవన్ కళ్యాణేనా అంటూ సందేహాలు తెరపైకి వస్తున్నాయి. అవును, విపక్షాల్లో ఉన్నప్పుడు మహిళల రక్షణ గురించి భారీగా ఉపన్యాసాలు చెప్పిన పవన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 8 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే పేపర్లో చూసి తెలుసుకున్నారని అన్నట్లు సన్నాయి నొక్కులు నొక్కడమేంటని నిలదీస్తున్నారు. పవన్ లో అప్పట్లో ఉన్న ఆవేశం ఏమైందని ప్రశ్నిస్తున్నారు. పవన్ కూడా అధికారం ఉంటే ఒకలా, విపక్షంలో ఉంటే మరోలా రొటీన్ రాజకీయ నాయకుడేనా అంటూ సందేహపడుతున్నారు. నంద్యాల జిల్లా ముచ్చుమరిలో 8 ఏళ్ల బాలికపై 3 మైనర్లు అత్యాచారం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ సమయంలో తాజాగా జాతీయ మీడియా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ను ప్రశ్నించింది. దీనికి స్పందించిన పవన్ ఈ ఘటన గురించి చదవడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురించేసిందన్నారు. అయితే ఇదే సమయంలో నేరస్తులు కూడా మైనర్లే అని, ఇది శారీరక విద్య గురించి కాదు, యువకుల మనసులు భ్రష్టు పట్టిపోతున్నాయని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో యువకుల మనసులు అనేక కారణాల వల్ల చెడిపోతున్నాయని, పాఠశాల స్థాయిలోనే కఠినంగా శిక్షించబడుతుందని భావిస్తున్నట్లు పవన్ తెలిపారు. ఈ రియాక్షన్ నెటిజన్లు పవన్ పై రియాక్ట్ అవుతున్నారు. దీంతో గత ఆదివారం 8 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేస్తే ఇంతవరకు చిన్నారి మృతదేహాన్ని ఇప్పటి వరకు పోలీసులు కనిపెట్టలేకపోయారు. రాష్ట్రానికే డిప్యూటీ సీఎంగా ఉంటూ జరిగిన ఘటనకు బాధ్యతగా తీసుకోవాల్సింది పోయి నేను పేపర్లో చదివానని చెప్పడం ఏంటి పవన్ అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదా నీకంటూ వైసీపీ ప్రశ్నించింది. ఇక ఇదే సమయంలో రాష్ట్రంలోని మహిళా లోకం ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందిస్తోంది. ఇంత మేజర్ తప్పు చేశాక
నేరస్తులను మైనర్లంటూ సన్నాయి నొక్కులు నొక్కడం ఏంటి? జుట్టు ఎగరేస్తూ గొంతు చించుకుంటూ నాడు మైకుల ముందు మహిళల గురించి మాట్లాడిన పవన్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని నిలదీస్తున్నారు. ఇలా నిలదీస్తున్న వారిలో వేరే మహిళలు ఉన్నారా లేరా అనేది తెలియాల్సి ఉంది. ఇలా 8 ఏళ్ల బాలికపై 3 మైనర్లు అత్యాచారం చేసిన ఘటనపై ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో యాంకర్ రష్మి గౌతమ్ ఘాటుగా స్పందించింది. ఈ సందర్భంగా ఏపీ పెద్దలకు ఒక విజ్ఞప్తి చేసింది. వాళ్ళు పెద్దవాళ్ళలా అత్యాచారం చేయగలిగితే శిక్ష కూడా పెద్దవాళ్ళలాగే ఉండాలి. వాళ్ళు చేసిన తప్పుకు ఏ మాత్రం పశ్చాత్తాపడటం లేదు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మైనర్లైతే కాదు, మైనర్లు అనే నెపంతో వాళ్ళు తక్కువ శిక్షతో బయటపడడం ఏమాత్రం కరెక్ట్ కాదంటూ ట్వీట్ చేసింది రష్మి. ఆ పోస్టుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంఓను ట్యాగ్ చేసింది. ఇక రష్మి పోస్టుపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. పవర్ స్టార్ అయిన డిప్యూటీ సీఎం పవన్ కు ఈమె ఒక్క ట్వీట్ తో కడిగి పారేసినట్లు కామెంట్ చేస్తున్నారు. రష్మిలో ఉన్న ఫైర్ కూడా చేతిలో అధికారంలో ఉన్న పవన్ కు లేకపోవడం శోచనీయమని నెటిజన్లు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఏదేమైనా పవన్ లెవెల్ రియాక్షన్ ఇది కాదని జనసేన నేతలు సైతం పెదవి విరుస్తున్నారని తెలుస్తోంది. ఇది వాటి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ న్యూస్.